రాష్ట్రాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ సరికొత్త సమాజ సేవకు తెరలేపిన బిగ్ టీవీ దాన్ని కొనసాగిస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వెస్ట్ మారేడ్పల్లిలో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేసింది. మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ ను నిర్వహిస్తున్నారు. మోండా మార్కెట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అనితా బద్రీనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. మెడికల్ క్యాంప్ కి వచ్చిన ప్రజలకు బీపీ, షుగర్, ఈసీజీ, కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు సైతం పంపిణీ చేస్తోంది బిగ్ టీవీ. బిగ్ టీవీ ఉచిత వైద్య సేవలు అందించడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. మిగతా సంస్థలు, పారిశ్రామికవేత్తలు కూడా ప్రజలకు సేవలు అందించాలని కోరారు ఆయన. ఈ రోజు బిగ్ టీవీ ఆధ్వర్యంలో బద్రీనాథ్ యాదవ్ గారు మారేడుపల్లిలో పెద్ద ఎత్తున మెగా హెల్త్ క్యాంప్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్లో ఆల్ డిపార్ట్మెంట్స్, మీరు ఐ కావచ్చు, డెంటల్ కావచ్చు, జనరల్ కావచ్చు, అన్ని విధంగా చెకప్ చేసి ఎవరికైతే కంటి సమస్యలు ఉందో వాళ్ళకి ఆపరేషన్ కూడా చేస్తున్నారు బిగ్ టీవీ వాళ్ళు. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఒక పక్కకు టీవీ కూడా మంచిగా నడిపిస్తూ ఉన్నది ఉన్నట్టుగా మంచి ధైర్యంతో అన్ని సమాచారం ప్రజలకు అందజేస్తున్నారు. అదే కాకుండా వారి యొక్క బాధ్యతగా టీవీ ఛానల్ బాధ్యత ఖాళీ టీవీలలో జరిగిన సమాచారమే కాదు, ప్రజలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఏదైతే ఆలోచన ఉందో సుమారు 6,000 క్యాంపులు ఏర్పాటు చేసి 600 క్యాంపులు ఏర్పాటు చేసి ఎంతో మందికి కంటి ఆపరేషన్లు చేసి ఎంతో మందికి వైద్య సేవలు అందించిన వారికి మరొకసారి నా కంటోన్మెంట్ ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కూడా మొదటిసారి ఓల్డ్ బోయిన్పల్లిలో వీళ్ళ క్యాంపులో వచ్చాను. దాని తర్వాత మారేడుపల్లి అంబేద్కర్ నగర్లో, మిగతా వార్డు 1 పెన్షన్ లైన్లో కూడా వీళ్ళు క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. ఈరోజు మారేడుపల్లిలో చేస్తారు. వీరు ఇలాంటి సేవలు చాలా సమాజానికి అవసరం. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఏమైనా చూపించుకోవాలంటే కన్సల్టెన్సీ ఫీజులు కూడా ఎక్కువనే, దాంతోపాటు వాళ్ళకి ల్యాబ్లో కూడా ఏమైందని పరీక్షలు తీసుకున్నా కూడా ఖరీదే. కాబట్టి ఇవన్నీ వీలే చేయడం చాలా ఆనందనీయం. ఇలా టీవీ ఛానల్ బాగా నడగాలి. ఇలా మానవత కోణంగా ఏదైతే ఆలోచిస్తారో ఇదే మాదిరిగా మిగతా ఛానల్ వాళ్ళు కూడా ముందుకు రావాలి. సమాజంలో ఉన్న నాయకులు కావచ్చు, ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ కూడా అందరికీ ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండడానికి అందరూ ముందు అడిగేసి ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు కూడా బస్తీలలో సద్వినియోగం చేసుకొని ఎక్కువ మంది వచ్చినప్పుడే వాళ్ళు కూడా చికిత్స తీసుకున్నప్పుడు వేరే దగ్గర కూడా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బిగ్ టీవీ వారికి నా తరపు నుంచి కూడా, నా కంటోన్మెంట్ ప్రజల తరపు నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సాహితి అంట. నేను మమతా హాస్పిటల్లో గైనకాలజిస్ట్ని. మనం ఈ క్యాంప్ ఇవన్నీతో కలిసి గత కొన్నాళ్ళుగా నిర్వహిస్తున్నాము. మెయిన్ ఈ క్యాంప్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పేషెంట్స్ని చూసి ఒకవేళ ఓపీ బేసిస్లో ట్రీటబుల్ అయితే ఇక్కడ మెడిసిన్ ఇచ్చి పంపిస్తున్నాము. లేదు వాళ్ళకి అడ్మిషన్ రిక్వైర్డ్ అయితే మనం వాళ్ళని నెక్స్ట్ డే మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి సంబంధించిన కంప్లైంట్స్ బట్టి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి అడ్మిట్ చేసి బ్లడ్ ఇన్వెస్టిగేషన్, స్కాన్స్ ఇవన్నీ ఫ్రీగా చేస్తాము. క్యూర్ అయిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళని ఇక్కడ తీసుకొస్తున్నాం అనమాట. సో ఈ ప్రాసెస్ మొత్తంలో ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ, అక్కడ వాళ్ళకి సంబంధించిన మెడికేషన్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్ ఇవన్నీ ఫ్రీ అవుతున్నాయి. అండ్ వాళ్ళకి ఫ్రీ ఫుడ్ కూడా సప్లై చేస్తున్నాము. అండ్ ఇంకొకటి మెయిన్గా గైనకాలజీలో ఏంటంటే మనం క్యాంప్ అనే కాదు, నార్మల్గా గైనకాలజీ డిపార్ట్మెంట్లో 2nd మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి కంటిన్యూ లాస్ట్ వాళ్ళ డెలివరీ వరకు కంటిన్యూ అయిన వాళ్ళందరికీ డెలివరీ మొత్తం ఫ్రీ. ప్లస్ వాళ్ళకి డెలివరీ అప్పుడు నార్మల్ ఆర్ సిజేరియన్ ఏదైనా ఫ్రీ. ఆ టైంలో వాళ్ళకి కావాల్సిన కిట్, డెలివరీ కిట్, సర్జికల్ కిట్ ఏదైతే ఉందో, ప్లస్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్, స్కాన్స్ ఇవన్నీ ఫ్రీ అవుతున్నాయి. డెలివరీ తర్వాత కూడా మనం బేబీకి కిట్ ఇచ్చి పంపిస్తున్నాము. అండ్ ఒకవేళ ఫీమేల్ సైడ్ ఉంటే మనం వాళ్ళకి 6,000కి మన మేనేజింగ్ డైరెక్టర్ ఐఎం సార్ ఇస్తున్నారు. ఓకే, ఇవన్నీ ఫ్రీ అవుతున్నాయి. కాబట్టి మీరు అక్కడ ఏ రకమైన కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా మన దగ్గర అన్నీ ఫ్రీ. కాకపోతే కొంచెం డబ్బు అవుతుంది, కానీ బయట 2 lakhs అయ్యేది మన దగ్గర 20,000 అవుతుంది. ఇలా మీరు ఆ ఫ్రీ సర్వీస్ ఉపయోగించుకోవాలి అని కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ స్వాతి. జనరల్గా పేషెంట్స్కి ఒక అపోహం ఉంటుందంటే పెయిన్ వస్తే తప్ప వాళ్ళకి ప్రాబ్లం ఉండదు అని. అంత వేరే అవగాహన అనేది చాలా కష్టం ఉంటుంది. ఇలాంటి క్యాంప్ పేషెంట్స్ ఇంటి వరకు మనం చెక్ చేసి ఇబ్బంది ఏముందో చూస్తే అట్లీస్ట్ వాళ్ళకి ఐడియా వస్తుంది. ఓకే,
ఇవి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీటిని ఎలా చేసుకోవాలి, ట్యాకిల్ చేసుకోవాలి అని. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ బిట్వీన్ వాళ్ళు ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు. ఫ్రమ్ ఫాదర్ డెంటల్ వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ మేము ఫ్రమ్ ఫాదర్ డెంటల్ వీ ట్రై అవర్ బెస్ట్. వీ ఆల్వేస్ ప్రొవైడ్ బెటర్ కేర్ ఇక్కడ. ఆల్ స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో రిగార్డింగ్ దట్